హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశిశ్విని. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్ లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వ్లాగ్ సంక్రాంతి రోజు షూట్ చేసిన వ్లాగ్. నేనైతే లేచి మంచిగా ఫ్రెష్ అయితే అయ్యాను. నేను లేచిన చాలా సేపటికి కూడా మా పద్దు నిద్ర లేదు. సో లేపగా అప్పటికైతే లేచింది. ఇంకా ఆ రోజు అయితే దేవుడికి పెట్టుకుంటాం కదా, సో నేను ఇంకా ఆ ప్రాసెస్ లోకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంక ఇక్కడ చీరలు తీసుకొని బ్లౌజ్ సపరేట్ గా, చీర సపరేట్ గా కట్ చేసి మంచిగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. చాలా మంది పెద్దలకి సంక్రాంతి రోజు అలాగే కనుమ రోజు కూడా పెట్టుకుంటారు. మా సైడ్ అయితే మాక్సిమం సంక్రాంతి రోజే పెట్టుకుంటాం. మరి మీ సైడ్ ఏ రోజు పెట్టుకుంటారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. నెక్స్ట్ ఇక్కడ అమ్మ వంటల ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోయింది. వంటలు చేస్తూ అలాగే దేవుడి రూమ్ లో పటాలన్నిటికీ పూలు కూడా పెట్టి చేస్తుంది. నాకు అదేంటి రాసి, మీ అమ్మ వంట చేస్తుంది కదా, నువ్వు వెళ్ళి దేవుడి రూమ్ లో పూలు పెట్టచ్చు కదా అనుకోవచ్చు. కానీ మా అమ్మకి ఆమె పెడితేనే సాటిస్ఫాక్షన్. సో ఎందుకు, కొందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, సో వాళ్ళ ఇష్టాలని మనం ఎందుకు కాదనాలి అని చెప్పినట్టు నేనైతే వదిలేస్తాను. నీ ఇష్టం అమ్మ, నువ్వే వెళ్ళి పెట్టుకో అన్నట్టు. నేను ఎంత మంచిగా పెట్టినా కూడా మా అమ్మ ఏదో ఒక లోపం వెతుకుతుంది. ఎందుకు ఈ తలనొప్పులన్నీ అని చెప్పి నువ్వే పెట్టమ్మా అని చెప్పేసాను. సింపుల్ ఆన్సర్ అనమాట. నేను ఇక్కడ పెద్దలకు పెట్టుకునే ప్రాసెస్ లో అయితే కూర్చునేసాను. ఇక్కడ ఫస్ట్ నాన్న ఫోటో తీసుకొని ఇక్కడ చైన్ అవన్నీ అయితే వేస్తున్నాను. చైన్ లెంత్ మాక్సిమం సరిపోదు కదా, సో అందుకు నేను థ్రెడ్ తీసుకొని ఇలా అయితే చైన్ సెక్యూర్ గా అయితే కట్టేశాను. సమ్ టైమ్స్ ఎందుకో ఆ ఫోటోని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఏడుపు రాదు, ఏడవాలనిపించదు. మేబీ ఎందుకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. మేబీ అది కూడా ఒక ఎమోషనల్ ఏమో. పేరెంట్స్ లేని వాళ్ళందరూ మేబీ కనెక్ట్ అవ్వచ్చు ఈ పాయింట్ కి. ఓకే గైస్, ఎనీవే ఇది ఎమోషనల్ గా మారిపోవచ్చు. ఓకే, వద్దు, మన టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. నెక్స్ట్ అయితే ఇక్కడ కలశం పెట్టనీకి పీట వేసి, పీటకి ఫస్ట్ పసుపు కుంకుమ అయితే పెట్టుకునేసాను ఆల్రెడీ. నెక్స్ట్ బియ్యం వేసి దానిపైన కలశం పెట్టనీకి అయితే బియ్యం అయితే పోసి ఆ కలశం బింది తొనకకుండా మంచిగా బియ్యం అంతా సరి చేసేసాను. నెక్స్ట్ కలశం బింది అయితే పూజించనీకి స్టార్ట్ చేసేసాను. ఆ బింది నిండా వాటర్ పోసుకొని కలశం బిందికి మొత్తం పసుపు పూసుకొని కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి. కొంచెం కూడా తెరపలుగా ఉండకూడదు అంటుంది గైస్ మా అమ్మ. సో నేనైతే చూస్తూ జాగ్రత్తగానే పూసాను. మాక్సిమం మంచిగానే చేశాను అనుకుంటాను. ఫైనల్ వరకు చూసి మీరే లుక్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా పసుపు అంతా పూయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాను. మాక్సిమం నాకు వీలున్న చోటంతా నేను పెట్టడం అయితే కంప్లీట్ చేసేసాను. ఈ కలశం బింది వాళ్ళ స్తోమతను బట్టి అయితే పెట్టుకుంటారు. కొందరు స్టీల్ది పెట్టుకుంటారు, ఇత్తల్ది పెట్టుకుంటారు, వెండిది పెట్టుకుంటారు. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళైతే పెట్టుకుంటారు. సో మేమైతే ఇక్కడ ఇత్తలి బిందె అయితే పెట్టుకున్నాం. అలాగే 3 పసుపు ముద్దలు కూడా ఇంత సైజులో చేసుకొని అయితే పెట్టుకుంటారు. అవి ఎందుకు అని కంప్లీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేనైతే అడుగుతున్నాను అమ్మని, చూడమ్మా ఏదైనా పెద్ద సైజు వస్తే నాకు చెప్పు, సైడ్ గా నాకు కనపడదు కదా, ఎదురుగా మీరు ఉంటారు, సో చెప్పండి అన్నట్టయితే నేను ఇక్కడ అమ్మనైతే అడిగాను. ఆ 3 పసుపు ముద్దలు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను దారంని 5 పొరలు అయితే తీసుకున్నాను. 5 పొరలు తీసుకొని పసుపు మొత్తం పూసి దానికైతే తమలపాకు కట్టి ఆ బిందికైతే కట్టేసేయాలి. సో ఆ ప్రాసెస్ ఇక్కడ నేను చేస్తున్నాను. అలా బిందెకైతే కట్టుకునేసాను. దాని తర్వాత ఇంకా చీరలు అయితే పెట్టాలి కదా బిందె పైన. సో ఏదైనా ప్లేట్ కానీ అట్టముక్క కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మన కంఫర్ట్ ని బట్టి. సో నేను ఇక్కడైతే కేక్ వస్తుంది కదా అట్ట, సో అదైతే యూజ్ చేశాను ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మా చెల్లి బర్త్డే వస్తుంది సంక్రాంతికి ముందు. సో మేము ఎవ్రీ ఇయర్ కేక్ కోసినప్పుడు ఆ అట్టనైతే జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని ఇలా అయితే యూజ్ చేస్తాము.
ఇందాకైతే చెప్పా కదా 3 పసుపు ముద్దలు పెట్టుకుంటాం అనేసి. సో వాటికైతే 2 వచ్చి కమ్మలు పెట్టుకుంటాం, ఒకదానికి వచ్చి ముక్కు పడక పెట్టుకొని ఇలా అయితే బిందిని మొత్తం అలంకరించుకుంటాము. మన ఇష్టం గైస్, మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయినా వేయచ్చు, ఆర్టిఫిషియల్ అయినా వేయచ్చు. బింది ఎలా కలగా అనిపిస్తుందో మన స్తోమతను బట్టి మనకున్నంత దాంట్లో ఏదైనా వేసుకొని కలగా ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే మరి నా దగ్గర ఉన్న గోల్డ్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ 2 యూజ్ చేసి ఇలా అయితే అలంకరించుకుంటున్నాను, మధ్యలో అమ్మనైతే టిప్స్ అడుగుతూ. ఇంకా మాక్సిమం ఉత్తరాయణం వెళ్ళిపోయేలోపు ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి అన్నట్టు నేనైతే మార్నింగే స్టార్ట్ చేసేసాను ఇక్కడ అలంకరివ్వడం. సో ఎంత స్టార్ట్ చేసినా కూడా ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం 2కి అయితే వెళ్ళిపోతుందని చెప్పారు. అలాగే ఆ రోజు థర్స్డే 1:33 అనుకుంటాను రాహుకాలం. 1:30 కల్లా రాహుకాలం కదా అనేసి టెంకాయ కొట్టి పళ్ళెంలోది కొంచెం అన్నా తినాలి అని అయితే అమ్మ ఫస్టే చెప్పేసింది. అలా 1:30 లోపు అన్ని అవ్వాలి అంటే ఫాస్ట్ గా వంటలు అవ్వాలి, దేవుడి దగ్గర అలంకరణ అవ్వాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే నేను వెళ్ళి రెడీ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వాలంటే ఎంత ఫాస్ట్ గా లేద్దాం అనుకున్నా కూడా అది ఎందుకు కుదరదు అసలు. అక్కడికి వీలైనంత ఫాస్ట్ గా చేయనీకే మాక్సిమం ట్రై చేశాను. సో ఇంకా నాన్న ఫోటో దగ్గర బట్టలు పెట్టేసి వెంటనే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసేయాలి. అలా చాలా తిప్పలు పడి ఫైనల్లీ రెడీ అయితే వచ్చేసాను. సో ఇంకా వచ్చిన తర్వాత పూలు పెట్టి అలంకరించేసి అలాగే పళ్ళెం కూడా వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ దీపారాధన చేసే ప్రాసెస్ కి అయితే వచ్చేసాను. ఫైనల్లీ పూజ మొత్తం కంప్లీట్ అయింది. ప్రాసెస్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. ఇంకా ఈ ఫెస్టివల్ సీజన్ లో రెగ్యులర్ గా వెళ్ళినట్టు ఆ రోజు కూడా మా ఏరియాలో ఉన్న గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. మా వాళ్ళకైతే మామూలుగా ఎనర్జీ లేదు గైస్. అసలు మార్నింగ్ నుంచి లేచి పనులు చేసుకొని దేవుడికి పెట్టుకొని ఆ రోజు నైట్ వచ్చి ఫుల్ జోష్ తో కోలాటాలు వేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇంతవరకు వీడియో చూసారు, లైక్ చేశారా? అసలు వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గైస్, మీట్ యు నెక్స్ట్ మినీ వ్లాగ్.